ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. కానీ ఆ దేశానికి ఉన్న అప్పు $38 ట్రిలియన్. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకి ఉన్న అప్పు మొత్తం $18 ట్రిలియన్. మన భారతదేశానికి కూడా $3.36 ట్రిలియన్ పైగా అప్పు ఉంది. అంటే మన రూపాయలు చెప్పాలంటే సుమారుగా 3 కోట్ల రూపాయలు అన్నమాట. కేవలం ఈ 3 దేశాలకు కాదు, ప్రపంచంలోనే దాదాపుగా ప్రతి దేశానికి అప్పు ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు అప్పు కలిపితే ఎంత అవుతుందో మీకు తెలుసా? $348 ట్రిలియన్. అంటే 317 పక్కన 14 సున్నలు పెడితే ఎంత ఉంటుందో అన్ని రూపాయలు అన్నమాట. అంత పెద్ద మొత్తంలో దేశాలు ఎందుకు అప్పు తీసుకుంటున్నాయి? ప్రపంచంలోని అన్ని దేశాలకు అప్పు ఉంటే మరి అప్పు ఇస్తుంది ఎవరు? ఇంత అప్పు తీసుకునే బదులు కావాల్సినంత మనీని ప్రింట్ ఎందుకు చేయడం లేదు గవర్నమెంట్? లేదా మనీని ప్రింట్ చేసి ఆ అప్పు మొత్తాన్ని తీర్చివచ్చు కదా గవర్నమెంట్. ఎప్పటికైనా దేశాలు ఇంతటి అప్పును తీరుస్తాయా? మనం న్యూస్ లో ఎక్కువగా వరల్డ్ బ్యాంక్, IMF అంటే ఏమిటి, అవి ఏం చేస్తాయి, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మనకు డబ్బు అవసరం అయినప్పుడు ఎలా అయితే అప్పు తీసుకుంటామో అలాగే ఏదైనా గవర్నమెంట్ కి డబ్బు అవసరమైనప్పుడు గవర్నమెంట్ కూడా డబ్బు తీసుకుంటుంది. సాధారణంగా గవర్నమెంట్ కి ప్రజలు, కంపెనీస్ లో ట్యాక్సెస్ పే చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం అంటే రోడ్స్ వేయడం, హాస్పిటల్ చేయడం, అలాగే అంటే హాస్పిటల్ నిర్మించడం, అలాగే కొన్ని సంక్షేమ పథకాల కోసం ఈ డబ్బుని ఉపయోగిస్తుంది. అయితే ఒక్కొక్కసారి గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ లో లోటు అనేది ఏర్పడుతుంది. దీనినే బడ్జెట్ డెఫిసిట్ అంటారు. ఈ లోటును పూర్తి చేయడానికి గవర్నమెంట్ కి 3 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది ఆదాయం పెంచడం కోసం ట్యాక్సెస్ ని పెంచడం. కానీ ఇలా ట్యాక్సెస్ ని పెంచితే ప్రజల నుండి ఎక్కువగా వ్యతిరేకత ఏర్పడుతుంది. రెండవది ఖర్చులు తగ్గించడం కోసం డెవలప్మెంట్ ని తగ్గించడం. అంటే కొత్తగా హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్, స్కూల్స్, హాస్పిటల్స్ వంటివి, రోడ్స్, బస్ స్టాండ్, బస్ స్టేషన్స్ వంటి ప్రాజెక్ట్స్ లను తగ్గించడం. అభివృద్ధి చేసే పనులను తగ్గించాలి. ఇలా చేసిన ప్రజలలో నమ్మకం పోతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ కి ఉన్న మరొక ఆప్షన్స్ అప్పు తీసుకోవడం. మరి గవర్నమెంట్ కి అప్పు కావాలి అని అంటే ఏదో నార్మల్ గా మనం బ్యాంక్ నుండి అప్పు తీసుకున్నట్టుగా బ్యాంక్స్ అప్పు తీసుకోదు. ఎందుకంటే గవర్నమెంట్ మనలాగా 1-2 కోట్లు కాదు, కొన్ని వేల లక్షల కోట్లు అవసరం ఉంటుంది. ఇంకా అప్పు అనేది బ్యాంక్స్ ఇవ్వలేరు. దీనికోసం బాండ్స్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ అప్పు తీసుకోవడం అంతా కూడా ఈ బ్యాంక్స్ ద్వారానే జరుగుతాయి. గవర్నమెంట్ అప్పు తీసుకోవడం అంతా కూడా ఈ బాండ్స్ ద్వారానే జరుగుతుంది. అసలు ఈ బాండ్స్ అంటే ఏమిటి సింపుల్ గా తెలుసుకుందాం. మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నప్పుడు ఎంత డబ్బు తీసుకున్నాం, ఎంత వడ్డీ పే చేయాలి, ఎన్ని రోజుల్లో పే చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు ఉండేలా ఒక ప్రామిస్ నోటరీ తీసుకుంటారు కదా. ఆ ప్రామిస్ నోటరీ లాగానే ఈ బాండ్స్. సమ్ గవర్నమెంట్స్ కూడా డబ్బు అవసరమైనప్పుడు బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్స్ లో ఎంత వడ్డీ వస్తుంది, మెచ్యూరిటీ పీరియడ్స్ ఎంత, అంటే ఎన్ని సంవత్సరాల తరువాత అసలు డబ్బులు వెనక్కి తిరిగి వస్తుంది వంటి వివరాలు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ బాండ్స్ అనేవి గవర్నమెంట్ నుంచి వచ్చే రిటర్న్స్ ప్రామిసరీ నోటరీ లాంటిది. సో ఎవరైనా ఈ బాండ్స్ ని కొనుక్కోవాలి అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి వడ్డీ వస్తుంది. అలాగే ఆ బాండ్స్ గడుపు ముగిసిన తరువాత అసలు పెట్టిన పెట్టుబడి డబ్బులు మొత్తం వెనక్కి తిరిగి ఇస్తుంది. ఓ బాండ్స్ ని కొంటున్నాం అంటే దాని అర్థం మనం గవర్నమెంట్ కి అప్పు ఇస్తున్నాం అన్నమాట. ఈ బాండ్స్ అనేవి గ్లోబల్ గా చాలా పాపులర్. ఎందుకంటే వడ్డీకి డబ్బు ఎవరైనా ఇస్తే అది తిరిగి వస్తుందో రాదో తెలియదు. అదే గవర్నమెంట్ రిలీజ్ చేసిన బాండ్స్ ద్వారా ఖచ్చితంగా మన డబ్బు సేఫ్ గా ఉంటుంది అని నమ్మకం ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ బాండ్స్ ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ గా చెప్తారు. సో గవర్నమెంట్ కి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. సరే, మరి బాండ్స్ ని నమ్మి ఇన్ని కోట్లు అప్పు ఎవరు ఇస్తారు? చాలా మంది ప్రపంచ దేశాలకు కావాల్సిన డబ్బుని వరల్డ్ బ్యాంక్ కానీ IMF సంస్థ ఇస్తాయి అనుకుంటారు. అని కాదు, ఆ దేశ ప్రజలే. ఎలా అంటే గవర్నమెంట్స్ ఎలా అయితే బాండ్స్ ని రిలీజ్ చేసి ఆ దేశంలోని ప్రజలు, అలాగే ఆ దేశంలోని లోకల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఇవి కూడా ఆ బాండ్స్ ని కొంటారు. ఈ అన్నిటి దగ్గర ఉన్న డబ్బు కూడా ఆ దేశంలోని సామాన్య ప్రజల నుండి వచ్చేవి. బ్యాంక్స్ లో దాచుకున్న మనీ, కన్స్ట్రక్షన్ కోసం సేవ్ చేసిన మనీ, ఇన్సూరెన్స్ కోసం కట్టిన మనీ, మ్యూచువల్ ఫండ్స్ లో పే చేసిన మనీ, ఇలా వచ్చిన అన్ని అమౌంట్ తో కలిపి ఈ సంస్థలు ఈ బాండ్స్ ని కొంటాయి. అయితే మొత్తం మన దేశంలోని ప్రజల సంస్థలు మాత్రమే కాకుండా విదేశాల గవర్నమెంట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ బ్యాంక్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇలా అన్ని దేశాలకు చెందిన వారు కూడా ఈ బాండ్స్ ని కొంటుంటారు. అంటే వేరే దేశాలు కూడా మన దేశానికి అప్పు ఇచ్చినట్టు. అదే ఒకవేళ మనం USA బాండ్స్ కొంటే మనం US గవర్నమెంట్ కి అప్పు ఇచ్చినట్టు. సో మనకు USA గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది.
ఎగ్జాంపుల్, మన దేశానికి ఉన్న మొత్తం అప్పుల్లో 25% డొమెస్టిక్ డెప్ట్, అంటే మన దేశంలోని ప్రజలు, బ్యాంక్స్లు, సంస్థలు బాండ్స్ ద్వారా డబ్బు అప్పుగా ఇచ్చాయి. మిగిలింది వేరే దేశాలు, ఇన్వెస్టర్స్, సంస్థలు అప్పులు ఇచ్చాయి. సో ఇలా బాండ్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు. సో ఎవరైనా గవర్నమెంట్ కి అప్పు ఇవ్వచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, దేశానికి అప్పు ఎవరు ఇస్తున్నారో. సింపుల్ గా చెప్పాలంటే చాలా వరకు ఆ దేశం యొక్క ప్రజలే ఆ దేశం యొక్క గవర్నమెంట్ కి అప్పు ఇస్తున్నారు. ఎందుకంటే చాలా మంది వరకు ఈ బాండ్స్ ఆ దేశం యొక్క ప్రజలే కొంటున్నారు కాబట్టి. ఇలా ప్రతి దేశం కూడా తమ తమ అవసరాలకు తగ్గట్టుగా బాండ్స్ ద్వారా అప్పులు తీసుకుంటారు. ఇలా ఒక దేశం తమ ఆదాయం, ఖర్చు, అప్పు ప్లాన్ అన్నిటినీ చేసుకుని సిస్టమ్ ని నడిపిస్తుంది. ఒక దేశం యొక్క ఎకనామిక్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో అవసరమైందో తెలుస్తుంది కదా. అదే విధంగా చిన్న బిజినెస్ కి కూడా అకౌంటింగ్, సేల్సర్, హెచ్ఆర్ అని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది తమ బిజినెస్ కి రన్ చేయడానికి అకౌంటింగ్ కి ఒకటి, ఇన్వెస్టర్ కి ఒకటి, సెల్లర్స్ కి మరొకటి, ఇలా ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఉంటారు. ఇలా ఒక దేశానికి అప్పు ఉన్నంత మాత్రాన ఆ దేశం దివాలా తీస్తుంది, కొలాప్స్ అవుతుంది అని కాదు. అప్పుగా తీసుకున్న అమౌంట్ ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. కాబట్టి అప్పు అనేది ప్రతిసారి చెడ్డది కాదు. ఎలా అంటే, గవర్నమెంట్స్ బాండ్స్ ద్వారా అప్పు తీసుకున్నప్పుడు ప్రజల దగ్గర ఉండిపోయిన అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఆ డబ్బు అనేది గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ వంటి వాటిపై ఖర్చు చేస్తుంది. కాబట్టి మనీ అనేది ఎకనామిక్ లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ కోసం మనీ ఖర్చు చేసినప్పుడు బిజినెస్ అనేది పెరుగుతుంది. వర్కర్స్ కి జాబ్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు కూడా ఖర్చు చేస్తారు, ట్యాక్సెస్ పే చేస్తారు. దీని వల్ల కంపెనీస్ అనేది గ్రో అవుతుంది. ఇదంతా ఒక లూప్ లో జరుగుతుంది. అదే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు కదా అని డెవలప్మెంట్ ఆపేస్తే, ఎటువంటి అప్పు తీసుకోకుండా ఉండిపోతే ప్రజలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక సేఫ్ ప్లాన్ లేక మనీ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఉంటారు. దానివల్ల ఎకనామిక్ లో మనీ ఫ్లో ఆగిపోతుంది, బిజినెస్ ఆగిపోతుంది, జాబ్స్ తగ్గిపోతాయి, ప్రజలు పెట్టుబడి పెట్టడం ఆగిపోతుంది. కాబట్టి ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అది అప్పు చేసి అయినా సరే డెవలప్మెంట్ చేస్తే కొత్త కంపెనీస్ వస్తాయి, పెట్టుబడులు పెరుగుతాయి, ఎకనామిక్ పెరుగుతుంది, ట్యాక్సెస్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్స్ మరియు ఇంట్రెస్ట్ రేట్ ని కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఇలా రకరకాల కారణాల కోసం ఒక గవర్నమెంట్ అనేది అప్పు తీసుకుంటుంది. కాబట్టి అప్పు అనేది కొంతవరకు మంచిదే, కానీ ఒక లిమిట్ దాటితే అప్పుడు ప్రమాదం. ఎంత అప్పు తీసుకుంటే అది ప్రమాదం అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, దానిని డెప్ట్ టు గ్యాప్ జీడిపి రేషియోతో కొలుస్తారు. ఇది అర్థం అవ్వడం కోసం సింపుల్ గా జీడిపి అంటే ఏదో చూద్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైన మొత్తం అన్ని వస్తువుల మరియు సేవల విలువ. సింపుల్ గా చెప్పాలంటే, ఒక దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం, పప్పులు వంటి ఆహార పదార్థాలు, తయారైన కార్లు, ఫోన్స్ వంటి అన్ని వస్తువులు, అలాగే హాస్పిటల్స్, సాఫ్ట్వేర్స్ వంటి రీసెర్చ్, ఇలా అన్ని కలిపి ఆ దేశంలో ఒక సంవత్సర కాలంలో సంపాదించే మొత్తం ఆదాయాన్ని జీడిపి అంటారు. ఎగ్జాంపుల్ కి ఒక చిన్న గ్రామం ఉంది అనుకోండి. ఒక సంవత్సర కాలంలో ఆ గ్రామంలో పంటని అమ్మి 50 లక్షల రూపాయలు సంపాదించారు. మిగిలిన వస్తువులు తయారు చేసిన వారు షాప్ లో ఇవి అన్ని కలిపి 30 లక్షలు సంపాదించారు. అలాగే ఆ గ్రామంలో టీచర్స్, డాక్టర్స్, మెకానిక్ అందరూ కలిపి 20 లక్షలు సంపాదించారు. మొత్తం కలిపితే 1 కోటి రూపాయలు కదా. సో ఇప్పుడు ఆ గ్రామం యొక్క మొత్తం జీడిపి 1 కోటి రూపాయలు అన్నమాట. అదేవిధంగా ఇండియా మొత్తం చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. డెప్ట్ టు జీడిపి రేషియో అంటే ఒక దేశానికి ఉన్న మొత్తం అప్పుని ఈ జీడిపితో పోలిస్తే ఎంత శాతం ఉంటుందో దానిని డెప్ట్ టు గ్యాప్ రేషియో అంటారు. ఎగ్జాంపుల్ కి ఒక దేశం జీడిపి 100 కోట్లు అనుకుందాం. అలాగే ఆ దేశానికి 50 కోట్లు అప్పు ఉంటే దాని డెప్ట్ టు జీడిపి రేషియో 50% ఉంటుంది. ఇది ఎంత తక్కువ ఉంటుంది అంత మంచిది. కానీ బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకు ఇది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కు జపాన్ కి తీసుకుంటే దాని యొక్క డెప్ట్ టు గ్యాప్ రేషియో 230%. అదే అమెరికా తీసుకుంటే 120%. మన దేశానికి 56% వరకు ఉంటుంది. ఇలా బాండ్స్ ద్వారా తీసుకున్న అప్పు ఎలా తీరుస్తారు అని అంటే, ప్రతి బాండ్స్ కి ఒక మెచ్యూరిటీ టైమ్స్ ఉంటుంది. ఆ టైం పూర్తి అయ్యేసరికి బాండ్స్ కొన్న వారికి వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తారు. అందుకోసం గవర్నమెంట్ మళ్ళీ కొత్త బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. వీటి ద్వారా వచ్చిన అమౌంట్ ని పాత బాండ్స్ కి క్లియర్ చేస్తుంది. దీనిని డెప్ట్ ఓవర్ అని అంటారు. ఎగ్జాంపుల్ కి 2015లో గవర్నమెంట్ బాండ్స్ ద్వారా 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకుందాం. ఆ బాండ్స్ మెచ్యూరిటీ 10 ఇయర్స్ అనుకుంటే 10 ఇయర్స్ తర్వాత అంటే 2025 నాటికి ఆ బాండ్స్ కొన్న వారికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. గవర్నమెంట్ 2025లో మళ్ళీ 100 కోట్ల కోసం బాండ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కొత్త బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా ఓల్డ్ బాండ్స్ ని క్లియర్ చేస్తుంది గవర్నమెంట్. ఇలా ఇంట్రెస్ట్ ని పే చేస్తూ ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అలా కాకుండా సైకిల్ దెబ్బతిని ఈ అప్పులు పెరిగిపోయి ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఎకనామీ దెబ్బతింటుంది.
2022లో శ్రీలంకలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే ఈ నేషనల్ డెప్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత అప్పుని ఒకేసారి క్లియర్ చేయలేదు. అందుకు ఇలా డెప్ట్ రోల్ ఓవర్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్స్. అయితే ఇలా అన్ని దేశాల గవర్నమెంట్స్ ఇంత అప్పు తీసుకొని ఖర్చు పెడుతుంటే మరి ఈ అప్పు అంతా అసలు తీరుతుందా అంటే 2025 ప్రకారం గ్లోబల్ జీడిపి అంటే అన్ని దేశాల జీడిపి సుమారుగా $114 ట్రిలియన్స్. ఈ గ్లోబల్ డెప్ట్ అన్ని దేశాలకు ఉన్న అప్పు కలిపి $348 ట్రిలియన్స్. అంటే గ్లోబల్ ఎకనామీ కన్నా 3 రెట్లు గ్లోబల్ డెప్ట్ ఉంది. అలాగే యావరేజ్ డెప్ట్ ఇంట్రెస్ట్ రేట్ 5 to 8% ఉంటుంది. కానీ గ్లోబల్ జీడిపి ఇయర్కి 3% చొప్పున పెరుగుతుంది. అంటే జీడిపి కన్నా 2 రెట్లు ఎక్కువ. సో టెక్నికల్ గా చెప్పాలంటే ఈ అప్పు మొత్తం తీర్చడానికి చాలా కష్టం అని ఎకనామిస్టులు అంచనా వేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు గవర్నమెంట్ ఇంత అప్పు తీసుకోవడం ఎందుకు? కావాల్సినంత డబ్బుని ప్రింట్ చేసుకోవచ్చు కదా, లేదా ఎక్కువ డబ్బుని ప్రింట్ చేసి ఉన్న అప్పుని తీర్చుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే గవర్నమెంట్ ఆ డబ్బు అప్పు చేయకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బు ప్రింట్ చేసేసి ఆ డబ్బు అంతటిని ఖర్చు చేసేస్తే ఆ డబ్బు మొత్తం ఎకనామిక్ లో ఎంటర్ అయిపోతుంది. దీనివల్ల డబ్బుకున్న విలువ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఈ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి, ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దీనివల్ల మనకి విలువ లేకుండా పోతుంది. ఇలా ఆల్రెడీ వెనెజులా, జింబాబ్వే దేశాల్లో కూడా జరిగాయి. ఆ టైంలో ఆ డబ్బుతో ఏమీ కొనలేక రోడ్స్ మీద పడివేశారు. కాబట్టి కొత్త మనీని ప్రింట్ చేయకుండా డెప్ట్ తీసుకుంటే కొత్త మనీ ఎకనామిక్ లో ఎంటర్ అవ్వదు. ఇష్టం వచ్చినంత మనీని ప్రింట్ చేయడం కరెక్ట్ కాదు ఆప్షన్. అయితే కొన్ని దేశాల ఎకనామీ సరిగ్గా స్టేబుల్ గా లేదు అనుకున్నప్పుడు ఆ దేశాల యొక్క బాండ్స్ ని ఎవరు కొనరు, దేశానికి ఎవరు అప్పులు ఇవ్వరు. ఇలాంటి దేశాల పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి సమయంలోనే వరల్డ్ బ్యాంక్ మరియు IMF వంటి సంస్థలు ముందుకు వస్తాయి. ఫలానా దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది, లేదా ఫలానా దేశానికి IMF ఫండింగ్ ఇచ్చింది అని మనం న్యూస్ లో వింటుంటాం కదా ఎక్కువగా. వరల్డ్ బ్యాంక్ కి IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండింగ్ కి చిన్న తేడా ఉంది. ముందుగా వరల్డ్ బ్యాంక్ గురించి చూస్తే పూర్ మరియు మిడిల్ కంట్రీస్ లో డెవలప్మెంట్ కోసం అంటే రోడ్స్, హైవేస్, స్కూల్స్, హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కోసం చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇస్తుంది. అలాగే రీపే చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా ఇస్తుంది. ఇంకొన్ని దేశాలు ఉంటాయి మరి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే కరెన్సీ వాల్యూ క్రాష్ అయిపోవడం, దాదాపుగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, తీసుకున్న అప్పు తిరిగి పే చేయలేకపోవడం వంటివి ఫైనాన్షియల్ క్రాషెస్ లో ఉంటాయి. అలాంటి దేశాలకు పరిస్థితి నుండి బయటకి రావడానికి సపోర్ట్ గా IMF అనేది షార్ట్ టైమ్ లో ఎమర్జెన్సీ లోన్ ఫండింగ్ ఇస్తుంది. కానీ ఈ IMF లోన్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాయి. కండిషన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ తన ఖర్చు తగ్గించాలి అని, ట్యాక్సెస్ పెంచాలి అని, గవర్నమెంట్ సబ్సిడీస్ ని తీసుకోవద్దు అని, గవర్నమెంట్ ఏదైనా ఉంటే వాటిని ప్రైవేటైజ్ చేయాలి, కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాయి. లోన్ త్వరగా పే చేయడానికి, ఎకనామిక్ మళ్ళీ కంట్రోల్ చేయడానికి, తీసుకొని రావడానికి ఇలాంటి రూల్స్ ని పెడుతూ ఉంటుంది.